నా పేరు యాసిన్ అండి. నేను నర్సరావుపేట వాసిని. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను. అండ్ మా బాబు జయాన్‌కి గత 2 నెలలుగా జెనెటిక్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఇదేంటంటే వెరీ రేర్ డిసీజ్ అనమాట. 10,000 పిల్లల్లో ఒక పిల్లలకి వచ్చిద్ది. సో, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళేంటంటే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ బతకలేదు మన ఇష్యూ ప్రకారం అయితే. సో, మేము ఈ వ్యాధి ఎట్లా కనుక్కున్నామంటే మా బాబు ఏంటంటే నెక్ హోల్డింగ్ చేయలేడు. 3 మంత్స్ అయినా ఏంటంటే నెక్ హోల్డింగ్ చేయలేడు అండ్ కాళ్ళు చేతులు ఆడించట్లేదని చెప్పి డౌట్ వచ్చి మేము ముందు బిందు న్యూరో కేర్‌లో చూపించాము. సో, బిందు న్యూరో కేర్‌లో ఏందంటే ఒక చిన్న టెస్ట్ చేశారు. సో, టెస్ట్ చేసిన తర్వాత ఇది అట్లాంటి నర్వ్స్ ప్రాబ్లమ్ కాదు, జెనెటిక్ ప్రాబ్లమ్ అని చెప్పి మేడం జెనెటిక్ టెస్టింగ్‌కి పంపించారు. సో, జెనెటిక్ టెస్టింగ్‌కి పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ వస్తే అది పాజిటివ్ అని తేలింది. సో, దాని తర్వాత మేము సెకండ్ ఒపీనియన్ కోసం రెయిన్బోకెళ్ళాము. సో, రెయిన్బో సికింద్రాబాద్‌లో సార్ రమేష్ సార్ కూడా సేమ్ అదే జెనెటిక్ టెస్టింగ్‌కి పంపించారు. సో, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పాజిటివ్ అని తేలింది. సో, ఈ ప్రాబ్లమ్ వస్తే ఏంటంటే మనకి ఒకే ఒక ఇంజెక్షన్ ఉంది. సో, ఆ ఇంజెక్షన్ ఖరీదు 16,00,00,000. అది కూడా మన ఇండియాలో లభించదు. అది మన నోవార్టిస్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. అది మనం యూఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, దానికోసం ఏంటంటే మేము గవర్నమెంట్‌కి అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ నుండి హెల్ప్ అనేది కోరుతున్నాము. అండ్ ఇంకోటి దాతలు వచ్చి మాకు సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము.